మనం చూసే ప్రతి కల మనలో రకరకాల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. కొన్నిసార్లు కలలు గందరగోళంగా ఉంటే, కొన్నిసార్లు అవి ఆనందంగా ఉంటాయి. కొన్ని కలలు ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని సంతోషాన్నిస్తాయి. ఫన్నీ కలలు నవ్వును తెప్పిస్తాయి, విచారకరమైన కలలు కన్నీళ్లను తెప్పిస్తాయి. అయితే ఈ కలలో ఒక్కోదానికి ఒక్కో అర్థముంటుంది. మనం చూసే ప్రతి కల వెనుక భవిష్యత్తుకు సంబంధించిన సూచన ఉంటుందని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. దేవుడు గుడి తరచుగా కలలో వస్తే ఈ కల అర్థం ఏంటో మీరు ఇంటి పెద్దలతో చర్చించవచ్చు. కానీ మీకు ఖచ్చితమైన సమాధానం రాకపోవచ్చు. స్వప్న శాస్త్రంలో కలలో గుడి కనిపించడం, గంట మోగడం వంటి ఆలయాలకు సంబంధించిన కలల సంకేతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీకు కలలో చాలా పురాతనమైన దేవాలయం కనిపిస్తే భయపడకండి, కంగారు పడకండి. ఇలా కలలు కన్నట్లయితే శుభం కలుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. మీ భవిష్యత్తులో మంచి పనులు జరుగుతాయని దీని అర్థం. మీ పాత స్నేహితుడు అకస్మాత్తుగా మీ ముందు కనిపించవచ్చు. ఆ స్నేహితుడు మీకు అదృష్టవంతుడని నిరూపించవచ్చు. అలాగే అతను మీ అనేక పనులలో మీకు సహాయం చేయగలడు. గుడిలో గంటలు మోగినట్లు కలలు కనడం లేదా గంటలు మోగడం శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఈ కల మీ పని కార్యకలాపాలలో విజయాన్ని సూచిస్తుంది. త్వరలో మీకు శుభవార్త వస్తుందని అర్థం. ఈ కల మీరు మీ కృషిలో మంచి విజయాన్ని పొందుతారని చెబుతుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం మీకు మీ కలలో దేవాలయం కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించాలి. మీ దీర్ఘకాలిక పని త్వరలో పూర్తవుతుందని అర్థం. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అటువంటి సందర్భంలో మీరు మరుసటి రోజు ఆలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసిన తర్వాత మీ కోరిక నెరవేరుతుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఆలయంలో పూజలు చేస్తున్న వ్యక్తిని కలలో చూడటం శుభసూచకంగా చెబుతారు. మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కల దేవుని దయతో మీకు ఏదైనా మంచి జరుగుతుందని సూచిస్తుంది.